ప్రపంచంలో యోబు గారి సమాధి ఒమన్ అనే దేశంలో ఉందన్న ఆలోచన కలిగి చాలా మంది నమ్ముతున్నారు. అది మీరు నమ్మకండి, అది సమాధి గాని అది మన బైబిల్లో ఉండే యోబు గారి సమాధి కాదు. అది నబీ అయూబ్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధి. ఎవరిది? నబీ అయూబ్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ, ఎవరిని విమర్శించట్లేదు కానీ, ఈరోజు ప్రపంచంలో ఇది యోబు గారి సమాధి అని ఎక్కువగా చాలా మంది నమ్ముతున్న యోబు గారి సమాధి. దాన్ని చూడడానికి చాలా మంది ఆ ప్రాంతాన్ని దర్శిస్తూ, అందులో క్రైస్తవులు కూడా మా బైబిల్లో ఉన్న మా యోబు గారు అన్న ఫీలింగ్తో అక్కడికి వెళ్తున్నారు. ఈ అవగాహన మీరు ఎవరికైనా ఉంటే, బైబిల్లో ఉన్న ఊజు దేశం ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఒమన్ అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, అలా ఎవరైనా మీకు చెప్పి ఉంటే, అది వినేసి మీరు నమ్మి ఉంటే, ఏదో ఒకరోజు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందామని అనుకుంటూ ఉంటే, ఈ ఆలోచనలన్నిటికీ స్వస్తి చెప్పి డబ్బులు మిగిల్చుకోండి.